హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా మీ అందరికీ వరమహాలక్ష్మి దేవి పూజ శుభాకాంక్షలు. సో ఎవరైతే పూజ చేసుకుంటున్నారో అందరికీ అమ్మ అష్ట ఐశ్వర్యాలు వర్ధిల్లాలని కోరుకుంటున్నాను. సో మీరు ఎలా పూజ చేసుకున్నారు అనేది నాకు కింద కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. నా పూజ అయితే ఇలా జరిగింది, కనిపిస్తుంది కదా, చూపిస్తాను క్లియర్గా. సో నిన్నే నేను టూర్ నుంచి రావడం జరిగింది కాబట్టి హడావుడి అయిపోయింది. అమ్మవారి పూజ, డెకరేషన్, శారీ డ్రేపింగ్ అంతా నేను చేశాను. అమ్మేమో ప్రసాదాలు అవన్నీ చేసిందనమాట. సో అందుకే సరిగ్గా వీడియో చేయలేకపోయాను. అంటే కంప్లీట్గా డీటెయిల్ వీడియో నేనేం చేశాను ఏంటి అనేది చూపించలేకపోయాను. బికాజ్ అమ్మ ప్రసాదాల దగ్గర ఉండిపోయింది, నేనేమో అమ్మవారికి అలంకరించడం దీంట్లో ఉండిపోయాను అనమాట. సో దట్టు షూట్ కూడా ఉంది ఈరోజు, ఒక చిన్న యాడ్. సో అది ఎప్పటి నుంచి పోస్ట్పోన్ అవుతుంది. సో ఫైనల్గా ఈరోజు రమ్మన్నారనమాట, దానికి కూడా వెళ్ళాలి. సో అందుకే హడావుడిగా ఉంది. సో ఇప్పుడు చూపిస్తుందంతా ముందు రోజు ప్రిపరేషన్స్ అన్నమాట. కవర్లు పట్టుకొని ఇప్పుడు పూలు తీసుకురావడానికి వెళ్తున్నాం. అక్కడ మార్కెట్లో ఎంత బిజీగా ఉన్నాయో, ఎంత రేట్లు ఉన్నాయో చెప్తా. రేట్లు అయితే వాచిపోతాయి అనుకోండి, అది వేరే విషయం. బట్ లక్ష్మీ అమ్మవారి పూజ అంటే మెయిన్ పువ్వులే కదా కావాల్సింది. సో అందుకే 2 కవర్లు వేసుకొని వెళ్తున్నా. రేటుని బట్టి తీసుకొని ఈ కవర్లో నింపుకొని రావాలా, సగమే తీసుకురావాలో ఆలోచించాలి. సో మరి పదండి వెళ్దాం. ఇప్పుడే 6:30 అయిపోయింది టైము. మార్కెట్ అయితే కలకలాడుతుంది. ఏ రకమైన పువ్వులైనా సరే పావు కిలో 150 రూపాయలు అంట. దానికంటే తగ్గించనని చెప్పేశారు నిర్మోహమాటంగా. ఇక్కడ ఆకులేమో 10 ఆకులు వచ్చి 20 రూపాయలు అంట. కట్ట, పెద్ద కట్ట అయితే 60 ఆకులు వచ్చి 50 రూపాయలు అంట. సో అలా అని చెప్పి ఇస్తున్నారు ఇక్కడ, అంతే తప్ప అసలు తగ్గించట్లేదు. రేట్లు అయితే ఘోరం అంటే ఘోరంగా ఉన్నాయి ఆ రోజు. మరి సో పూజ కదా, అంతే ఉంటాయి. ఇంకా మామూలుగా లేదు మార్కెట్, దద్దరిల్లిపోతుంది, బిజీ. చామంతి పూలు అయితే పావు కిలో వచ్చి 200 చెప్పారు. సరే ఇంకా దండ తీసుకుందామని వస్తే ఈ దండ, చిన్న దండ పట్టుకొని 400, 500 అలా చెప్పారు. ఇది ఒక్క కమల పువ్వు వచ్చి 100 రూపాయలు అంట. ఇంకా మల్లెపూలు, ఈ పూలన్నీ ఇంకా చెప్పక్కర్లేదు, నెక్స్ట్ లెవెల్లో రేట్లు చెప్పారు. సో సరే ఇంకా ఏం చేయలేం, తీసుకురండి అంటేనేమో అది నాకు అంత బాగా నచ్చలేదు. అంటే వాడిపోయినట్టు అనిపించింది. దూరంగా కెమెరాలో ఫ్రెష్గా కనిపిస్తున్నాయి కానీ బట్ అక్కడ నుంచొని చూస్తే వాడిపోయినట్టుగా అనిపించింది అనమాట. ఒక్క దండ వచ్చి 400. ఫుల్ అంటే ఫుల్ రేట్స్ ఉన్నాయి దండలు. బయట అడుగుదాం, బయట కూడా ఒక మార్కెట్ ఉంది. బయట అడుగుదామంటే బయట కూడా అంతే, సేమ్ రేట్స్ అనమాట. 150 రూపాయలు నార్మల్ పువ్వులు, చామంతి పువ్వులు అయితే పావు కిలో 200 అనమాట. ఇంకా ఇక్కడే బేరం ఆడి ఒక దండ అయితే తీసుకున్నాము 300 రూపీస్కి. గులాబీ దండ ఇక్కడే తీసుకున్నాం అనమాట. ఫ్రూట్స్ తీసుకున్నాం, అన్నీ పట్టుకొని ఇంకా బయలుదేరిపోయాం అనమాట. బయలుదేరిపోయి ఇంకా ఇంటికి వెళ్ళంగానే ఇంకా పనులు ఉంటాయి కదా, ఇవన్నీ సార్ట్అవుట్, తీసుకెళ్ళిన పూలన్నీ సార్ట్అవుట్ చేసేసి ఇంకా గుమ్మానికి పసుపు కుంకాలు రాస్తున్నాను. యాక్చువల్గా ఎవ్రీ టైం రాసేవాళ్ళము. ఇప్పుడు ఓరియో షీరో పిల్లలు వచ్చిన తర్వాత ఎక్కువ రాయట్లేదు గుమ్మానికి పసుపు కుంకాలు. ఎందుకంటే ఓరియో షీరో పిల్లలే తొక్కేసి వాళ్ళ కాళ్ళన్నీ ఎల్లో అయిపోయాయి అనమాట మొత్తం. అది కడిగినా పోదు కదా పిల్లలకి, ప్రతిసారి స్నానం కూడా చేయించడం కష్టం అన్నమాట. సో అందుకే ఇలా ఓన్లీ ఫెస్టివల్స్ వచ్చినప్పుడు మాత్రమే గుమ్మానికి పసుపు కుంకాలు రాస్తున్నాము. ఇదివరకు అయితే ప్రతి ఫ్రైడే బిఫోర్ రాసేవాళ్ళము, బట్ ఇప్పుడు అంతా రాయట్లేదు. ఎప్పుడు పసుపు కుంకాలు ఉండేవి గుమ్మానికి, బట్ ఈ మధ్య కొంచెం తగ్గిపోయింది అనమాట. ఎందుకంటే వీళ్ళు ఒక్క చోట ఉండరు, ఎవరు వచ్చినా బయటికి వెళ్తారు. వెళ్ళంగానే ఇక్కడ మొత్తం తొక్కేసి ఎల్లో చేసేసుకుంటున్నారు అనమాట వాళ్ళ పాదాలు. సో పెద్దగా డెకరేషన్ కూడా చేయను నేను గుమ్మానికి, జస్ట్ సింపుల్గా పసుపు కుంకాలు రాసేసి ఇంకా పొద్దునే లెగిసి గుమ్మానికి పూజ చేసుకుంటాము. సో నేనైతే ఇలాగే సింపుల్గా డెకరేషన్ చేసేసాను. కొంచెం ఇవన్నీ బిఫోర్ డేనే చేసుకుంటే ఏంటంటే పొద్దున్నే లెగిసి ఇవన్నీ కొంచెం పని తగ్గిద్ది అని అనిపిస్తూ ఉంటుంది. సో అందుకే మార్నింగే లెగిసి మళ్ళీ ఇవన్నీ చేయాలి అంటే దీనికి ఒక 1 అవర్ టైం పట్టేస్తుంది. గుమ్మానికి పసుపు కుంకాలు రాయడాలు, తోరణాలు కట్టడం. తోరణాలు అయితే ఆ రోజే కడతాము. నేను ఇక్కడ గుమ్మానికి పసుపు కుంకాలు రాస్తుంటే పిల్లలు చూడండి అలా అల్లరి చేస్తున్నారు, మీరు వినండి. బబ్లు, ఎస్పెషల్గా బబ్లు గడు చాలా అల్లరి చేస్తాడనమాట. ఎంత అల్లరి చేస్తాడంటే అసలు ఎవరు ఇమాజిన్ కూడా చేయలేరనమాట, అంత అల్లరి చేస్తాడు. ఘోరం, ఎలా ఆడుతున్నాడో చూడండి.
నువ్వే విన్నా తీసేసుకుందా? అయ్యో మా అమ్మవారు చూడండి, రెడ్ రోజెస్లో క్యూట్గా ఉన్నారు. మా అమ్మవారు వినాయకుడు ఎంత బాగున్నారో, ముద్దుగా కదా. సో ఇప్పుడు దీపం ఇలా పెట్టుకున్నాను, కలశాన్ని ఇలా ప్రిపేర్ చేసుకున్నాను. మొన్న తీసుకున్న హారం వేసేసాను అనమాట అమ్మవారికి. ఇప్పుడు వస్తున్నారు మా బుజ్జి అమ్మవారు, వచ్చేసారు. సో చాలా బాగా అనిపిస్తుంది నాకు, చాలా బాగా వచ్చింది అని. వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఇలాగా డెకరేట్ చేసుకున్నాను. లలిత అమ్మవారికి అయితే పెద్ద దండే తీసుకొచ్చి వేసేసాను. లక్ష్మీ అమ్మవారికి మాత్రం అమ్మ కట్టారు అక్కడ ఇంట్లో. సో పువ్వులు తక్కువగా ఉండడం వల్ల సరిపోలేదన్నమాట. ఇంకా ఇలాగా మేనేజ్ చేశాను, లేకపోతే ఎప్పుడు దండలు వేసేవాళ్ళం, బట్ అవ్వలేదు. కొన్ని బంతిపూలు ఉంటే ఆ సైడ్కి వేసేసాను, పెట్టేశాను అనమాట. అలాగా చూపిస్తాను. అక్కడ కూడా దీపాలు పెట్టాం. నైవేద్యాలు వచ్చేటప్పటికి పులిహార, కొబ్బరికాయ, అట్టిపండ్లు, దానిమ్మ, గుగ్గిళ్ళు, దీన్ని ఏమంటారమ్మా? పరవన్నం. దీన్ని చక్కెర పొంగలి, కేసరి, గారెలు, అంతే. 9 ఐటమ్స్ పెట్టాం అమ్మవారికి. ప్రశాంతంగా జరిగింది పూజ అయితే. ఓవరాల్గా నా పూజ గది ఇలా ఉందన్నమాట. చూపిస్తా జూమ్ చేసి. ఇలా ఉంది. బాగుందా? ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. అమ్మవారు చూడండి ఎంత బాగున్నారో, ముద్దుగా క్యూటీ. బాగా నచ్చాయమ్మా. సో ఇలాగా వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఇలా డెకరేషన్ చేసుకొని జస్ట్ దీపాలు వెలిగించాం. ప్రసాదాలన్నీ అక్కడి వరకు వెళ్ళాలంటే కొంచెం కష్టంగా ఉంది. సో అందుకే ఎదుర పెట్టేసాం అన్నమాట. ఇక్కడ యాక్చువల్గా ఫ్రంట్ బెంచ్ మీద పెట్టేద్దాం అమ్మవారిని అనుకున్నాం. కాకపోతే మొత్తం మెస్సీ అయిపోయి అసలు సరిగ్గా ఇంత అందంగా అయితే కనిపించలేదు. సరే ఇంకా కొంచెం ఓపిక చేసుకొని ముందు పెడదామని పీట వేసి మళ్ళీ ఇక్కడ పెట్టాం. నెక్స్ట్ వీడియోలో షూటింగ్కి వెళ్ళేదంతా చూపిస్తాను. ఈ వీడియో ఇప్పటికే లెంత్ అయిపోయింది, ఓకేనా? ఐ హోప్ మీ అందరికీ నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బై గైస్.